కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు ప్రామాణిక ప్రతులు. బ్రహ్మం గారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్యపల్లిలో బ్రహ్మం గారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో, ముడిమాల గ్రామంలో సిద్ధయ్య మఠం గర్భగుడిలో బ్రహ్మం గారి పాదుకుల చెంత చెక్కపెట్టెలో, కడప జిల్లా నగిరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ 3 ప్రతులు నిత్య పూజలు అందుకుంటున్నాయి. భూత భవిష్యత్తు వర్తమానం కాలానికున్న జ్ఞానదేశాలకు వ్రాయించుకున్న 3,30,000 గ్రంథము 1 అనే కాలజ్ఞానం వచనం ద్వారా కాలజ్ఞానములోని శ్లోకాల సంఖ్య 3,32,000 అని తెలుస్తుంది. లభించిన కాలజ్ఞానానుసార ప్రకారం మొదట చెప్పిన బృహత్ గ్రంథానికి సంక్షిప్త రూపమని ఈ గ్రంథమంతా వ్రాయకూడదు, కలగ మాత్రం వ్రాయించి మీ సమీపానకు పంచుదాము అనే కాలజ్ఞాన వచనం ద్వారా తెలుస్తుంది. కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలన్నీ ఇప్పటికీ బనగానపల్లి చింత చెట్టు పాత్రలో ఉన్నాయి అని చెబుతారు. బ్రహ్మం గారి పెద్ద కుమారుడు మఠాధ్యక్షుడిగా ఉన్న కాలంలో రంగరాజు అనే భక్తుడు 3 గ్రంథాలను మాత్రమే వెలికి తీశారు. రంగరాజు జన్మించక ముందు బ్రహ్మం గారు రంగరాజు తండ్రికి ఇచ్చిన రాగి శాసనములో బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మకు రంగరాజుకు వివాహము చెయ్యాలని బ్రహ్మం గారు నిర్ణయించినట్లందున రంగరాజు కందిమల్లయ్యపల్లికి వచ్చి ఈశ్వరమ్మను తనకిచ్చి వివాహము చేయవలసినదిగా అడిగారు. బ్రహ్మం గారు ఏ విషయమైనా కాలజ్ఞానంలో నిక్షేపిస్తారు. అప్పుడు బ్రహ్మం గారి కుమారులు వీరిద్దరి వివాహము కాలజ్ఞానంలో ఆధారాలు చూపించమని బ్రహ్మం గారిని అడిగారు. అప్పుడు బనగానపల్లికి వెళ్లి చింత చెట్టు పాత్ర నుండి 3 గ్రంథాలను మాత్రమే రంగరాజు బయటకు తీయగలిగారు. బయటకు తీసిన గ్రంథాలలో ఆధారాలు దొరకగా రంగరాజు నగరిపాటిలో అగ్ని ప్రవేశం చేశారు. అక్కడే ఒక మఠం నిర్మించారు. ఆ తాళపత్ర గ్రంథాలను అక్కడే భద్రపరిచారు. కాలజ్ఞాన అంశాలు. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు. మనుషులకు డబ్బే ప్రధానం అవుతుంది. రాజులు తమ ధర్మం మరచి విందులు వినోదాలలో మునిగి ధర్మభ్రష్టులవుతారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణముల వారు ఇతర ధర్మములను పాటించి నాశనమవుతారు. పంట పొలములు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వక భయంకరమైన కరువు సంక్రాప్తిస్తుంది. బ్రాహ్మణులు తమ ధర్మమును వదిలి ఇతర కర్మములను ఆచరించడం వలన దేశం కల్లోలితమవుతుంది. చోళ మండలం నష్టాల పాలవుతుంది. వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషిస్తారు. ప్రజలు కరువుని రొట్ట పెట్టుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి. జనుల కడుపులో మంటలు పుడుతాయి. నీటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాలు పాలై జనులు మరణిస్తారు. జంతువులు అలాగే చస్తాయి. దుర్మార్గులు రాజులవుతారు. మంచి ప్రవర్తన గలవాళ్ళు భయంకర కష్టాలు పాలై హీనంగా మరణిస్తారు. మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. అడవి మృగాలు పల్లెలు పట్టణంలోకి వచ్చి మనుషులను చంపుతాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారు. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువవుతాయి. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులిద్దరూ కామపీడితులవుతారు. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాలను దోచుకుంటారు. 5,000 ఏళ్ల తరువాత కాశీలోని గంగ కనిపించకుండా మాయమవుతుంది. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి. కృష్ణా నది నడుమ బంగారు తేరు పుడుతుంది. అది చూసిన వాళ్లకు కళ్ళు పోతాయి. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది. 5,000 ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయులుగా అవతరించి దురాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు నా చెంతకు చేరుకుంటారు. వెంకటేశ్వరుని మహమ్మదీయులు కూడా పూజ చేస్తారు. కృష్ణా గోదావరి మధ్య పశువులు, కోడి మరణిస్తాయి. తూర్పు నుండి పడమరకు 1 యోజనము ప్రమాణము వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్టుగా కనిపిస్తుంది.